నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను. నేను ఎల్లప్పుడూ కోపిస్తే నరులు క్షీణించిపోతారట. ఏమైపోతారు నరులు? ఇంకొండ్రో భూమి మీద. ఏమైపోతారట? క్షీణించిపోతారట. దేవుడు కృప అపరిమితంగా ఉంది కాబట్టి నీవు నేను ఇంకా బ్రతుకున్నా. ఆయన నిజంగా కోపించువాడైతే ఈరోజు భూమి మీద నీవు నేను ఎవరు ఉండేవాళ్ళము కాదు ప్రియులరా. అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను ఎల్లప్పుడూ కోపించువాడును కాను, నిత్యము కోపించువాడును కాను. అయితే నరులు ఏం చేస్తున్నారు? తమకిష్టమైన మార్గమును వారు తొలగిపోయారు. వారి లోపము వలన, వారి దోషమును బట్టే నేను కొంతకాలము వారి మీద ఏం చేశాను? ఆగ్రహపడితిని, కోపపడితిని. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని అడుగు చాడల్లో నడవకుండా, దేవునికి ఇష్టమైన మార్గంలో నడవకుండా, దేవునికి నచ్చినట్లుగా జీవించకుండా, భయభక్తుల్లో లేకుండా, యథార్థముగా జీవించకుండా, దేవుని యొక్క మార్గంలో నీవు లేకుండా, నీకు ఇష్టమైన మార్గంలో నువ్వు నడుచుకుంటూ త్రాగుచు, తిరుగుచు, వ్యభిచరిస్తూ, వ్యసనపరుడు అయిపోయి, వ్యసనపరురాలు అయిపోయి, దేవునికి అయిష్టమైన కార్యాలు చేసుకుంటూ పోతూ, సినిమాలంటూ, సీరియల్లంటూ, షికార్లంటూ రకరకాలుగా నువ్వు జీవిస్తూ ఉంటే, ఒకవేళ దేవుని కోపము నీ మీద కొంచెముగా ఉందేమో.